శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. తుల రాశి వారికి మార్చ్ 7, 8, 9 తేదీల్లో జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారి జీవితంలో 7, 8, 9 తేదీల్లో నక్కతోక తొక్కినంతటి అదృష్టం ఈ రాశి వారికి పట్టబోతుంది. ఈ తేదీల్లో వీరు మంచి శుభవార్తలనైతే వినబోతున్నారు. మరి ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారో, వీరికి రాబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఏమిటో ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేము చెప్పబోయేదేమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా విజయాన్ని వరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనుక పట్టుదల, కార్యసాధన ఎక్కువగా ఉంటుంది. ఏ దేశంలో ఎక్కడ ఉన్నా తప్పకుండా సరే ఈ వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి పూర్తిగా చూడండి. అలాగే ఇక ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు ఒక సిస్టమేటిక్ గాను, అలాగే ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు సిస్టమేటిక్ గాను, ప్రాక్టికల్ గాను ఉంటాయి. వీరి యొక్క మనస్తత్వం చాలా మంచితనంతో కూడిన తెలివైన వారనే చెప్పుకోవాలి. వీరి రూపం, మాట తీరు, ఆకర్షణ ఎదుటివారిని ఆకర్షిస్తుంది. వీరు చమత్కారంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి హస్తవాసి కూడా బాగుంటుంది. ఏ పని ఎక్కడ మొదలు పెట్టాలో, ఎప్పుడు పూర్తి చేయాలో పూర్తిగా తెలిసిన వ్యక్తులు. నిద్రాహారాలు మాని పట్టుదలకు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వీరైతే కనుక జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని ఎప్పుడూ కూడా శ్రమ పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నారంటే గనక వీరికి ప్రాణ స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఈజీగా, చాకచక్యంగా కొన్ని పనులను చేసేస్తూ ఉంటారు. ఎదుటి వారికి కష్టంగా ఉన్నాయి కూడా వీరికైతే కనుక చాలా సులభంగా జరిగిపోతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 7, 8, 9 తేదీల్లో అదృష్టం పట్టబోతుంది. 100% వీరికి అన్ని పనుల్లోనూ సక్సెస్ రేటు అనేది 100% జరగబోతుంది. వీరికైతే మంచి జరగబోతుంది. ఈ కారణంగా వీరు నక్కతోక తొక్కినట్లుగా భావించవచ్చు. అదృష్టం వచ్చినప్పుడే ఆ అదృష్టాన్ని చేజెక్కించుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారు చెప్పే ఉంటారు, ఎప్పుడూ కూడా పెద్దలు ఏ విధమైన సలహాలు, సూచనలు ఇస్తారో అదృష్టకాలం మొదలైందని చెబుతూ ఉంటారో ఆ సమయం అయితే ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి వచ్చిందని చెప్పుకోవాలి. ప్రతి పనిలోనూ సక్సెస్ అయ్యి ఆర్థికంగా లాభాలను పొందుకునే పరిస్థితులు. ఇక డబ్బే డబ్బు. ఇక డబ్బు అంటే వీరు ఎంత చూస్తే అంత డబ్బు అన్నట్లు వీరికి వ్యాపారంలో, ఉద్యోగంలో అనుకూలంగా ఉండబోతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడబోతుంది. ఇక ఈ రాశి వారితో ఎవరైనా సరే కూర్చొని మాట్లాడితే కనుక వారి యొక్క పర్సనల్ విషయాలను కూడా చెప్పుకునేటటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి అదృష్టం. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో, పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారు నూతనంగా వాహనాలు, వస్తువులు, భూములు కొనుగోలు చేసే విధంగా ఆలోచిస్తే కనుక వీరికైతే ఇప్పుడు అనుకూలమైన సమయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు బయటికి ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు జేబులో ఒక నిమ్మకాయను ధరించడం ద్వారా, ఆడవారైతే కనుక మనీ పర్సులో గాని, హ్యాండ్ బ్యాగ్లో గాని ఒక నిమ్మకాయను ధరించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది వీరిపై నుండి చెడు దృష్టి తొలగిపోతుంది. ఇక ఆ యొక్క నిమ్మకాయ వీరికి ఉన్నటువంటి చెడు దృష్టిని అంతటిని ఆకర్షిస్తుంది. ఇక వీరికైతే ప్రతి పనిలోనూ శుభం కలుగుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూశారు కదండి, ఇలాగే ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.